హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీరు తమ్ముళ్ళలో చూసిన మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన వెంటనే ఆన్లో పెట్టుకోండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్ రాజతరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తిరగబడరా స్వామి మూవీ. సో ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తిరగబడరా స్వామి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే సెప్టెంబర్ 20వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కాకుండా మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 35 చిన్న కథ కాదు మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 27వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 35 చిన్న కథ కాదు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విశ్వక్సేన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మనమే మూవీ. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే థియేటర్కి వెళ్ళైతే ఇంకా అయితే ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సరిపోదా శనివారం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నాన్నగారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకు రీసెంట్గానే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అనౌన్స్ చేశారు కానీ ఆ డేట్ని అయితే క్యాన్సిల్ చేశారు. మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందట. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి అంత తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, అందుకే మనకు అక్టోబర్కి అయితే షిఫ్ట్ చేశారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ మత్తు వదలరా 2 మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో సూపర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు సూపర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, మనకు అక్టోబర్ 11న అయితే కన్ఫామ్గా అయితే మనకు మత్తు వదలరా 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది, వెళ్ళి అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.